కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక అందిస్తున్న తర్వాత కథనం ఆర్కిమిడిస్ నగ్నంగా ఎందుకు పరిగెత్తాడు. ఆర్కిమిడిస్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే సంఘటన యురేకా అంటూ వీధుల్లో నగ్నంగా పరిగెత్తటమే. నిజానికి ఆ మహనీయుడు కనిపెట్టిన బయాన్సీ సూత్రాలు, భౌతిక శాస్త్రాన్ని గణితంతో సమ్మిళితం చేసిన సూత్రీకరణలు, జామెట్రీలో అత్యంత విలువైన ఆయన పరిశోధనలు, అసాధారణమైనవి నవీన సాంకేతిక ప్రగతికి పునాదులో కూడా. ఆ మహనీయుడి గురించి సంక్షిప్తంగా మీకోసం. కామన్ ఈరాకు 287 సంవత్సరాల ముందు సిసిలీ ద్వీపంలో సిరాక్యూజ్ నగరంలో ఖగోళ పరిశోధనలో మునిగి తేలే ఫిడియాస్కు జన్మించిన ఆర్కిమిడిస్ బాల్యం నుంచి నిరంతరం బొమ్మలు గీసుకుంటూ, ఏవో లెక్కలు వేసుకుంటూ అన్యమనస్కంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఖగోళ రహస్యాల అన్వేషణలో కాలం గడిపే ఫిడియాస్ తన కొడుకు ఆర్కిమిడిస్కు విశ్వరహస్యాల గురించి అనేక విషయాలు చెబుతుండేవాడు. మిగతా పిల్లలు ఆటపాటల్లో మునిగి తేలుతుండగా ఆర్కిమిడిస్ ఇసుకలో వృత్తాలని త్రిభుజాలని గీస్తూ తోటి పిల్లలకు అర్థం కాని ప్రశ్నలు వేస్తూ సమాధానాల కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు. కానీ సంతృప్తికరమైన సమాధానాలు అతనికి అందేవి కావు. అతన్ని జ్ఞానం తాలూకు అసంతృప్తి నిరంతరం వేధిస్తూ ఉండేది. దాంతో ఆనాటి జ్ఞానాన్వేషకులకు ద్వారాలు తెరిచిన అలెగ్జాండ్రియాకు బయలుదేరాడు. అక్కడ ప్రాచీన లిఖిత పత్రాల మధ్య మేధావులతో కలిసి జామెట్రీ, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. అందరూ కీర్తి ప్రతిష్టల కోసం చదువుల వెంట పరిగెడుతుంటే ఆర్కిమిడిస్ కేవలం జ్ఞానతృష్ణను తీర్చుకోవడం కోసం అధ్యయనంలో మునిగి తేలేవాడు. అధ్యయనం ముగించి మళ్ళీ సిరాక్యూజ్ నగరానికి చేరుకున్నాడు. గణితం సృష్టి రహస్యాలను పరిష్కరించే భాష అని, సమస్యల చిక్కుముడులు విప్పే జ్ఞాన మార్గమని భావించటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ నగర ప్రభువుకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక స్వర్ణకారుడితో తాను చేయించిన బంగారు కిరీటం స్వచ్ఛమైనదిగా లేదని, మేలిమి బంగారానికి స్వర్ణకారుడు కొంత వెండి కలిపి ఉంటాడని సందేహం వ్యక్తం చేశాడు ఆ రాజు. నిరూపించే మార్గం లేకపోవటంతో సందిగ్ధంలో పడ్డాడు. దీనికి పరిష్కారం ఎవరు చెప్తారని అన్వేషణ మొదలుపెట్టాడు. అప్పటికే ఆర్కిమిడిస్ పేరు నగరంలో మారుమోగిపోతోంది. రాజు ఆర్కిమిడిస్కు ఈ విషయాన్ని చెప్పగానే ఆర్కిమిడిస్ ఆలోచనలో పడిపోయాడు. కిరీటాన్ని అపభ్రంశం చేయకుండా వెండి కలిసినట్టు ఎలా కనిపెట్టాలో ఆర్కిమిడిస్కు పాలుపోలేదు. రోజులు గడుస్తున్నాయి. నిరంతరం అదే ఆలోచనలో మునిగి తేలుతూ ఉన్న ఆర్కిమిడిస్ ఒకరోజు నీటి తొట్టిలో స్నానం చేస్తూ పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. నిండుగా నీళ్లున్న తొట్టిలో దిగగానే తొట్టి అంచు మీద నుంచి నీళ్లు బయటకు పొర్లిపోవడం ఆర్కిమిడిస్లో ఆలోచన రేకెత్తించింది. తన శరీరం ఆక్రమించుకున్న మేరకు నీళ్లు బయటకు వెళ్ళి తనకు చోటిచ్చాయంటే పొర్లిన నీళ్లు తన బరువు సమానంగా ఉండొచ్చేమో అనుకున్నాడు. ఆ ఆలోచన అతన్ని ఊపిరాడనివ్వకుండా చేసింది. అలవిమాలిన సంభ్రమంతో తొట్టిలో నుంచి ఎగిరి దూకాడు. వెర్రి ఆనందంతో యురేకా అంటూ వీధుల్లో పరిగెత్తాడు. ఆ ఆనందంలో ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా పరిగెత్తాడు. పిల్లలు పెద్దలు నవ్వుతున్నా పట్టించుకోలేదు. ప్రపంచ జ్ఞానగతులు మార్చే ఆవిష్కరణ ఒకటి నిశ్చయంగా జరిగిపోయింది. ఒంటి మీద ఒలువల కంటే ప్రపంచానికిచ్చే విలువైన ఆవిష్కరణే ముఖ్యం అనుకున్నట్టున్నాడు ఆర్కిమిడిస్ ఆ క్షణంలో. రాజుగారి దగ్గరకు తన ఆవిష్కరణ వివరించటానికి వెళ్ళాడు. ముందు మేలిమి వెండి, మేలిమి బంగారపు లోహపు వస్తువుల్ని నీళ్లలో ముంచి అవి ఎన్ని నీళ్లను తొలగించాయో చూపించాడు. అంచు వరకు నిండుగా ఉన్న నీళ్ల పాత్రలో స్వర్ణకారుడు చేసిన కిరీటాన్ని ముంచాడు. బయటకు పోయిన నీళ్లు కొలిచాడు. మేలిమి బంగారపు వస్తువు తొలగించిన నీటికి
దీనికి తేడా స్పష్టంగా కనిపించటంతో స్వర్ణకారుడి గుట్టు బట్టబయలైంది. రాజుగారి అనుమానం నిజమేనని నిరూపించాడు. వెండి లోహం ఆ కిరీటంలో ఎంత కలిసి ఉందో కూడా ప్రయోగపూర్వకంగా అంచనా వేశాడు. స్వర్ణకారుడికి దండన, ఆర్కిమిడిస్కు బహుమానము, ఒక నూతన సత్యానికి ఆవిష్కరణ జరగటము ఒకే క్షణంలో జరిగిపోయాయి. ఆ తరువాత సిరాక్యూజ్ రాజ్ ఆర్కిమిడ్స్ను యుద్ధతంత్రాలకు వాడుకున్నాడు. సిరాక్యూజ్ నగరం రోమన్లు చుట్టుముట్టినప్పుడు బండరాళ్లు విసిరే కెటాపల్ట్ యంత్రాల్ని, నౌకల్ని తల్లకిందులు చేసే క్రేన్లను, దర్పణాలతో నౌకల్ని కాల్చివేసే ప్రక్రియలతో ఆర్కిమిడిస్ శత్రువుకు సింహస్వప్నం అయ్యాడు. కానీ 212లో మళ్లీ జరిగిన దాడిలో సిరాక్యూజ్ రోమన్ల వశమైంది. శత్రు నిర్మూలన పేరుతో ఊచకోత మొదలైంది. నగరమంతా రోమన్ సైనికులు విచ్చలవిడిగా తిరుగుతూ కనపడ్డవారినలా నరికివేస్తున్నారు. ఒక రోమన్ సైనికుడు కత్తి దూసి ఆర్కిమిడిస్ను పద పద అన్నాడు. ఆర్కిమిడిస్ ఇసుకలో ఏవో వృత్తాలు గీస్తూ దీర్ఘ ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు ఆర్కిమిడిస్ తలెత్తకుండానే, నేను సమస్యతో తలమునకలై ఉన్నాను, కాసేపు వేచి చూస్తావా అంటూ మళ్లీ ఏవో గీతలు గీయడంలో నిమగ్నమైపోయాడు. ఆ మహాజ్ఞాని ఎవరో కూడా తెలియని ఆ మూర్ఖపు సైనికుడు ఆర్కిమిడిస్ను చూసి వెకిలిగా, వేచి చూడాలా, సరే అంటూ సర్రున కత్తిదూసి నిర్దాక్షిణ్యంగా తల నరికేశాడు. క్షణాల్లో ఆ అసాధారణ మేధావి శిరస్సు నేల మీద పడి నిర్జీవమైపోయింది. ఇంకా సాధించాల్సిన ఆ చిక్కులెక్క వైపు నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాయి ఆ నేత్రాలు. పశుబలం ముందు జ్ఞానం అనే గరికెపూచ నిరంతరం తలవొడ్డి ఓడిపోతూనే వస్తోంది. కానీ విచిత్రంగా అది మళ్లీ తలెత్తుకొని నిలబడి నేను బతికే ఉంటానని రుజువు చేస్తూనే ఉంది. ఆర్కిమిడిస్ భౌతికంగా కనుమరుగై శతాబ్దాలు దాటినా తేలే ప్రతి వస్తువులో, మునిగే ప్రతి పదార్థంలో, వేలాడే ప్రతి వస్తువులో కనబడే ప్రకృతి ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూ సజీవుడై ఉంటూనే ఉన్నాడు. ఇదండి ఆర్కిమిడిస్ గురించి. ఇది మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.